హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామన్నమాట. హోమ్ టూర్ అన్నమాట. మా ఇల్లు ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా వీడియో తీసి మీకు చూపిద్దామని అనుకున్నాము. మొత్తం చూపిస్తున్నాం అన్నమాట. చూడండి. అంటే సదిరి అంటే సదరక ముందు ఎలా ఉండేది, సదిరిన తర్వాత ఎలా ఉండేది కూడా మొత్తం చూపిస్తామండి. అంటే ఎలాగా సదురుతాం మా హోమ్ టూర్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు భోజనం చేయడం ఇలాగా పెట్టడం కానీ ఎప్పుడు క్లారిటీగా చూపించలేదండి మా హోమ్ టూర్ అనేది. అంటే ఏ గది ఏంటి అనేది ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నామండి. ఏ గది ఎలా ఉందో ఏంటి అనేది మొత్తం చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 3 గదులు సెపరేట్ గా దానికి మేము అంటే ప్రతి ఒక్క వస్తువు మేము ఎలా కొనుక్కున్నాం, దానికి ఏంటి అన్ని ప్రతిదీ చెప్తామండి. ఎందుకంటే ఇద్దరం ఆలోచించుకొని కొనుక్కుంటాం కాబట్టి ఏదైనా సరే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏమైనా మొత్తం. వస్తువు కొనాలంటే మేము 2-3 నెలల ముందే ప్లాన్ చేసుకొని ఏ దేంట్లో తక్కువ ఉంది, సోనా విజన్లో తక్కువ ఉందా, బయట తక్కువ ఉందా, ఆన్లైన్ లో తక్కువ ఉందా అన్ని చూసుకుంటాం అన్నమాట. అమెజాన్ లో తక్కువ ఉందా, ఫ్లిప్కార్ట్ లో తక్కువ ఉందా అని, దేంట్లో ఆఫర్లు ఉన్నాయని చూసుకొని ఎక్కడ తక్కువైతే అక్కడ మా బడ్జెట్ లో కూడా ఏది వచ్చిందో దాన్ని బట్టి, ప్లస్ అది ఈఎంఐ లో ఉందా క్యాష్ లో ఉందా అని చూసుకొని ప్లాన్ చేసుకొని కొనుక్కుంటాం అన్నమాట. అలా ఒక్కోదానికి ఒకటి ఉంది చరిత్ర. అందుకని మీకు ఒక్కొక్క వస్తువు గురించి చెప్తాము. కొంచెం బోర్ కొట్టినా సరే చక్కగా చూడండి. అదంతా ఏంటంటే మేము ఎంత కష్టపడి కొనుక్కున్నామో తెలిసిద్ది అనమాట. అది అవన్నీ మా స్వీట్ మెమోరీస్ అనమాట. ఇవాళ మీతో పంచుకుందాం అంటే అనుకుంటున్నాము. కష్టపడి అంటే అందరు కష్టపడే కొనుక్కుంటారండి. కాకపోతే ఎవరి మా కష్టం బడ్జెట్ లో మా మరి బడ్జెట్ మాకు ఏంటంటే అది మాకు కొంచెం కష్టంగా కొనుక్కున్నాం అనమాట. అదొక ఆనందం ఇష్టపడి కదండి. ఆనందంతో. అంటే మాకున్న దాంట్లో అసలు మా స్తోమత అయితే కాదండి. అంటే టీవీలు కానీ, ఏసీలు కానీ అంత స్తోమత అయితే మాది కాదండి. కేవలం దేవుని కృపను బట్టేనండి. మేము ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృపేనండి మాకంతా. ఎందుకంటే ఆటోలు తోలుకొని చిన్న చిన్న జాబులు చేసుకొని ఇయన్నీ కొనాలంటే అది మా వల్ల కాదండి. దేవుడి చిత్తం, దేవుడి కృప అండి. చూద్దాం. వీడియో చూద్దాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు చూసారండి ఎలా ఉందో. అసలు మొత్తం ఎక్కడే ఉన్నాయి. ఎందుకంటే 3 డేస్ నుంచి నేను ఏమీ చేయట్లేదు. ఓన్లీ వంట చేయడం, గిన్నెలు కడగడం, ఇల్లు ఊడవడం, ఈ 3 పనులు తప్ప ఏమీ చేయట్లేదండి. ఇల్లు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంది. చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం. అసలు ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. ఎక్కడే ఉన్నాయి. మరి నేనైతే ఇవాళంతా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ నేను షాప్కి వెళ్ళిపోతున్నాను. మరి మొత్తం అందుకే డీప్ క్లీనింగ్ మొత్తం పెట్టానండి. మొత్తం అసలు ఎక్కడే ఉన్నాయి చూడండి ఒకసారి. మొత్తం అసలు వంట చేస్తున్నాను ఇప్పుడు. అన్నీ ఎక్కడే ఉన్నాయి. మొత్తం ఇయన్నీ క్లీన్ చేయాలండి. మొత్తం కప్పులు అయన్నీ తీసి మళ్ళీ పేపర్ అయి మార్చుకొని మొత్తం క్లీన్ చేయాలి. డీప్ క్లీనింగ్ అంటే తెలుసుకండి. మొత్తం అన్నీ తీసి మొత్తం బూజులయి దులుపుకొని మొత్తం అన్నీ చేయాలండి. ఎందుకంటే మామూలుగా అయితే నేను వారం చేస్తానండి. వారానికంటే ప్రతి సండే జాబ్‌కెళ్ళిపోయేదాన్ని కదా! ప్రతి సండే మొత్తం దులుపుకొని మొత్తం చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక 2 వీక్స్ నుంచి అసలు అంటే పై పని చేస్తున్నాను కానీ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు మొత్తం అన్నీ చేస్తాను. బూజులు దులుపుకోవడం అన్నీ మొత్తం చేస్తానండి. క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత హడావుడిలో కూడా రోటి పచ్చడి చేస్తున్నాను. మా వారు ఇవాళ రోటి పచ్చడి చేయమన్నారు. ఇంట్లో అంటే టమాటాలు, పుదీనా, కొత్తిమీర ఉన్నాయన్నమాట. సరే రోటి పచ్చడి చేసేయనన్నారు. సర్లే ఇంకని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ వేసుకొని రోటి పచ్చడి ఇవాళ చేసుకొని తినేయచ్చులే అని చెప్పేసి ఇంకా రోట్లో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా బండ కూడా చూసారా చిన్నది. చిన్న రోలు చిన్నది సరిపోయిద్ది ఇంక మాకు ఇది. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు అవి చేసుకోవడానికి ఎప్పుడైనా సడన్గా అంటే ఇంకా చిన్న రోలు ఉంది. ఆ దాంట్లో ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమైనా చేయాలంటే దాంట్లో చేస్తాను. పచ్చళ్ళు చేసుకోవాలంటే ఈ రోట్లో చేస్తానమాట. ఇప్పుడు ఒకసారి చేస్తాను. అంటే నెలకు ఒకసారి 2 సార్లు అంతకుమించి చేయను. అయితే అంట్లండి గిన్నెలన్నీ కడగడం అయ్యింది. ఇంకా సదడ్డాలున్నాయి, దులపడాలున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని 2 ట్రబ్బులయినాయి. ఇంకా కొంచెం అంట్లున్నాయండి. అవి కూడా షింక్‌లో కడిగేస్తున్నా. ఈ కడిగేసిన తర్వాత కొంచెం ఇల్లు ఆల్మోస్ట్ దులపడాలన్నీ అయిపోయినాయండి. ఒక 2 డేస్ అయితే పట్టింది నాకు మొత్తం చేయడానికి. కొంచెం అంట్లున్నాయి. అంట్లు తోమేసి ఇల్లు గుమ్మలు ఊడ్చేసి ఇంకా మామూలుగా తడి గుడ్డేసేస్తే తడి క్లాత్ అయిపోద్ది. మాస్క్
ఇంట్లో అయితే క్లీనింగ్ పెట్టిందండి మా ఆవిడ. 2 రోజుల నుంచి చేస్తుంది. ఇంకా అవ్వలేదు. అడిగితే ఇంకా అవ్వలేదని చెప్తుంది. ఆ గదిలో అవ్వలేదు, ఈ గది అవ్వలేదని చెప్తుంది. మరి ఏ గది అయిందో కూడా ఇంతవరకు తెలీదు. అందుకే నేను ఎండగా ఉందిగా ఇంట్లో పడుకుందాం అని వచ్చాను. ఆటో తోలకుండా బయట బాగా ఎండ ఇవాళ బాగా ఉందన్నమాట. పడుకుందాం అని వస్తే ఇగో మంచం ఎక్కొద్దు, కింద తొక్కొద్దు, అది అటు మట్టి ఇటు మట్టి అని చెప్తుంది. అందుకని బయటకు వెళ్ళిపోయి ఎండ అయినా సరే ఆటో తోలుకుందాం అని వెళ్ళిపోతున్నాను మా నేను. వారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో చూడండి, ఒకసారి టైం చూడండి. 5 అయ్యిందండి, 5ంటికి వెళ్తున్నారు. నేను వాళ్ళ గుంటూరు కిరాయికి వెళ్ళా. గుంటూరు వెళ్ళి వచ్చేసరికి 3 అయింది. ఫోన్ చేసేసరికి 4 అయింది. పడుకుందాం అనుకున్నా, ఇంకా పడుకోలేకపోతున్నాను. మా ఆవిడ క్లీనింగ్, నాకు ఇల్లు చదువుతా ఉంటే ఉండాలంటే నాకు చిరాకు అనమాట. దుమ్ము ధూళి. మా ఆవిడ గంట సేపు అయ్యేది 20 గంటలు చేసిద్ది. 1 గంట పని 20 గంటలు చేసిద్ది. మరి ఇక్కడ పెట్టిద్ది, చెప్పాలి. అక్కడ పెట్టిద్ది, మళ్ళీ ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అంటది. అది చూసి చూసి నాకు చిరాకు వచ్చిద్ది అనమాట. ఒక పక్కనే చదువుకుంటా వస్తే ఒక పూటలో చదివేయచ్చు ఇల్లు, కానీ చదవదు. ఒక ఏం గదే కాదు. 2 రోజులు పట్టింది. ఒకసారి చూడండి, ఆ గది 2 రోజులు చదువుతుంది, అవ్వలేదు ఇంకా. అందుకని అలాంటప్పుడు మనం పక్కన ఉంటే నేను ఏదైనా మళ్ళీ నన్ను నీట్గా అడిగిద్ది, ఇది బాగుంటుందా ఇక్కడ బాగుంటుందని. కానీ ఆమె అనుకున్న చోటే పెట్టిద్ది. ఈ మాత్రం దానికి అడగటం దేనికి? అందుకని పీస్ టు బయట పీస్ తిరగడం better. మొత్తం క్లీన్ చేస్తానండి నేనైతే. అది. అంటే మొత్తం ఏ టు జెడ్. అలా క్లీన్ చేయ అవసరం లేదు. తీసిన చోట పెడితే అసలు క్లీన్ చేయక్కర్లా. ఎప్పటికప్పుడు నీట్గా పిల్లలకి ఉంటుంది, చెప్పాలి కానీ ఆ అలా విషయం. పెట్టరు. తీసింది తీసినట్టు చెప్పాలి. అందుకనే నేను వెళ్ళిపోతున్నా చక్కగా. బయట ఆటో కిరాయిలన్నా తోలుకోవచ్చు. ఇంట్లో చదివేటప్పుడు మటుకి 2 ముగ్గురు ఉంటే పని అవ్వదు. ఒక్కరు ఉంటేనే నీట్ గా చదువుకోవచ్చు. కుదిరితే హెల్ప్ చేయండి, కుదరినప్పుడు సైడ్ అయిపోండి. ఎలాగో నువ్వు హెల్ప్ చేయట్లేదు. నాలా సైడ్ అయిపోండి. బాయ్ ఫ్రెండ్. అయిపోయింది, గిన్నెలు కడగడం అయిపోయింది. ఇంకా బాటిల్స్ ఉన్నాయి, బాటిల్స్ కూడా కడిగేస్తే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఇల్లు తుడుచుకోవడమే, మాపేయడమే ఇంకా అయిపోయిద్దండి. ఇంట్లో పని అయితే అయిపోయింది. ఇంకా బయట వరండాలు అవి ఉన్నాయండి. వరండా కూడా దులిపేసి మొత్తం బాత్రూమ్ సైడ్, అటు సైడ్ సందు అవన్నీ, మాకు సందు ఉంటది కొంచెం, ఆ సందు అవి కూడా కడిగేస్తే ఒక పని అయిపోయిద్దండి. ఇంకా ప్రెజెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్, సదరక ముందు ఎలా ఉందో మా ఇల్లు చూసారు కదా. సర్దిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను రండి. ఓకేనా? నేను అప్పుడు వెళ్ళిపోయాను కదా, ఇప్పుడే వచ్చాను అనమాట. ఇల్లు కిరాయిలు తోలుకుందామని వెళ్ళాను. కాకపోతే వాళ్ళ సెలవు కాబట్టి శ్రీరామనవమిగా మరి కిరాయిలు ఏం లేవు. వచ్చేసాను ఇంటికి. ఇంకా వచ్చేసరికి మొత్తం చదివేసింది మా ఆవిడ. ఇల్లు నీట్ గా చదివిద్ది, కాకపోతే లేట్ అయింది. లేట్ అయింది అంటే బాగా లేట్ అయింది. 3 రోజులు లేట్ అంటే పట్టింది. ఫ్రెండ్స్, నేను ఏది చేసినా సరే అంటే నీట్ గా ఏ టు జెడ్ అంటే పీస్ పీస్ తీసి ఒక్కొక్కటి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటాను అనమాట. అందువల్ల లేట్ అవుద్ది. మామూలుగా అయితే మాకున్నవి 3 గదులేనండి, 1 డేలో చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే నేను అంటే దగ్గర దగ్గర ఒక 15 రోజులు 20 రోజులు అయిపోయిందండి ఇల్లు సరిగ్గా అంటే క్లీన్ అంటే నీట్ గా క్లీన్ చేసుకోండి. నేనైతే ప్రతి వీక్లీ చేస్తానండి. వీళ్ళ ఆదివారం పూట గుణదల్లో మాది అంటే మాకు మొగలరాజపురంలో ఒక చర్చి ఉందండి. గుణదల్లో కూడా ఒక బ్రాంచ్, అది ఈవినింగ్ పూట జరుగుద్ది. గుణదల్లో వీటి బేస్ లో ఒక చర్చి ఉందండి. మరి ఆదివారం సాయంత్రం గుణదలు వెళ్ళిపోతారండి వీళ్ళు. అంటే మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు ముగ్గురు వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేను ఇంట్లో ఉండి ఇంకా కంపల్సరీ ప్రతి వీక్లీ నేను అంటే జాబ్ కి వారం అంతా హడావిడిగా వెళ్ళిపోయేదాన్ని. ఆదివారం క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలాగే ఇంకా అందుకని ఈ మధ్యనంటే ఇంకా మాకు చర్చిలో ప్రైస్ జరగడం, చుట్టాలు రావడం, నేను అసలు అంటే 2 వారాల నుంచి అంటే మామూలుగా పై పనులు చేసేదాన్ని కానీ క్లీన్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు మొత్తం ఈ 2 రోజులు మాత్రం బాగా క్లీన్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ నేను జాబ్కి వెళ్ళిపోతున్నానండి. అందువల్ల మొత్తం డీప్ క్లీన్ పెట్టుకున్నాను అనమాట. సరే ఇంకా ఎలాగో ఇంకా క్లీన్ చేస్తాను కాబట్టి ఎలాగో హోమ్ టూర్ కూడా చేద్దామని చెప్పి హోమ్ టూర్ కూడా పెట్టేసామండి. ఒక్కొక్క గది అదే మా అన్ని మేము చూపిస్తామండి. అంటే ఫోటోలు కానీ మేము ఎలా చదువుకున్నాము, దీన్ని ఎలా కొన్నామని కూడా చెప్తానండి. ఎందుకంటే ఒక్కొక్కటి మెమొరబుల్ అండి మాకు మొత్తం. ఎందుకంటే మా వారు ఆటో వేస్తారు, నేనేదో చిన్న జాబులండి.
మా ఏదేదో అలా కొనుక్కుంటూ అలాగా ప్రతి దానికి మెమరీ. ఎందుకంటే మా వారు నేను ఏది కొన్నా సరే ఇద్దరం ఆలోచించుకొని ఇద్దరం కొంటామండి. ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం. ఆఖరికి నాకు శారీస్ కొనాలన్నా, ఆయనకి బట్టలు కొనాలన్నా సరే ఏదైనా సరే ఇద్దరం వెళ్తామట. ఎవరికైనా కొనాలన్నా సరే ఇదంటే మా వారు లేకుండా నీకు కొనలేనండి వెళ్తాను. అంటే ఇప్పుడు మా తోటికోడలతో గాని, ఆడపడుచులతో గాని వెళ్తూ ఉంటాం షాపింగ్‌లు గాని ఏవి కొనబుద్ధి కాదండి. ఎందుకంటే ఆయన ఉంటేనే కొనాలనిపించదు. అంటే ఫస్ట్ నుంచి మాకు అలా అలవాటయిపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి అంటే పెళ్ళికి చెప్పాను కదండీ! నాకు చిన్న వయసు కదా! అందుకని అప్పటినుంచి నేను అంటే నాకు చిన్న వయసులో ఏవి తెలీదు మాట. అంటే ఓన్లీ జాబ్‌కెళ్ళడం, ఇంట్లో ఉండడం. ఇదే సరిపోయేది నాకు. ఇంకా బయట షాపింగ్‌లు ఏదైనా సరే మా అమ్మే చూసుకునేదండి. నాకు 19 సంవత్సరాలొచ్చినప్పటికి మా అమ్మగారే మొత్తం చూసుకునేవాళ్ళు మాట. అందుకే నేను షాపింగ్‌లు అయన్నీ నాకు తెలియదు. పెళ్ళైన తర్వాత అన్నీ మా వారు నేర్పించడం, ఆయన ఉండడం. అవును. అలాగే. అందుకని ప్రతీదీ దాని గురించి చెప్తామండి. అలాగే అంటారు కానీ ఆడవాళ్ళకి షాపింగ్ ఎవరు నేర్పించక్కర్లేదు. వాళ్ళు షాపింగ్ లో దిగారంటే అన్ని మర్చిపోతారు. ఏం పెళ్ళైందన్న కాదండి. విషయం, పిల్లలు ఉన్నారన్న ఓకే. విషయం, బయట ఉద్యోగాలు షాపింగ్‌కెళ్తే మర్చిపోతామేమో. అన్ని మర్చిపోతారు. అన్ని మర్చిపోతారు అనమాట. ఎప్పుడు వచ్చాము, ఏ టైంకి వచ్చాము, ఏ టైంకి వెళ్తున్నామో కూడా మర్చిపోతాం. షాపులు కట్టేసేదాకా చేస్తారు. లేడీస్ తో షాపింగ్ అంటే అంతే. అట్లా ఉంటది మరి వాళ్ళతో షాపింగ్కి వెళ్తే. ఓకే. షాపింగ్‌కెళ్తే మర్చిపోతామేమో కానీ దానికైనా మా వారు ఉండాల్సిందేనండి నాకైతే ఏం మాత్రం. చేస్తాం తప్పదుగా. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటయిపోయిందండి. కావాలంటే చూడండి మేము ఏ షాపింగ్‌కెళ్ళినా ఇద్దరం కంపల్సరీ ఉంటాం. చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది కావాలంటే. ఓకే. రండి ఫ్రెండ్స్ చూపిస్తా మా హోమ్ టూరు. అది. నాకైతే 3 గదులండి మొత్తం. ఇది ఫస్ట్ గది మాట. అంటే బెడ్‌రూమా అండ్ ఫస్ట్ గది ఇంక ఇదే మాట. ఎంట్రన్స్ ఇటే. ఇదిగోండి ఫోను మాకు వైఫై ఉందండి. వైఫైకి ఫ్రీ కనెక్షన్ ఇచ్చారుమాట. ఇదిగోండి. జియో బాక్స్ అన్నమాట. హ్మ్. దానికి తీసుకుంటే ఫోన్ కలెక్షన్ కూడా ఇచ్చారు. ఆ వైఫై ఫోన్ జియోది. కలెక్షన్ ఏంటంటే మేము ఇది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. 7 300 700 అయిందండి. మేము ఇలా మాట్లాడుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ సిగ్నల్స్ తక్కువండి. ఇంట్లో సిగ్నల్స్ ఉండవుమాట. ఫోను మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిపోద్దండి. ఇదంతా కొండ ఏరియా అన్నమాట. సిగ్నల్స్ ఉండవుమాట. అందుకే ల్యాండ్ లైన్ అయితే కంపల్సరీ సిగ్నల్ ఉంటది. అందుకనే పెట్టుకున్నాం మాట అది. ఇది దివాన్ కాట్. దివాన్ కాట్. ఇది కూడా అండి మా పెళ్ళైన 10 ఏళ్ళకి కొన్నామండి. అంటే మేము ఫస్ట్ మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర ఉండేవాళ్ళం. తర్వాత మొగల్ రాజపురం వచ్చాక మంచం తీసుకున్నాం. తీసుకున్నాం అన్నమాట. మా అమ్మగారికి మంచం మేమే చేపించామండి. అప్పుడు కాకపోతే మా బావగారు వాళ్ళే డబ్బులు ఇచ్చారు. దగ్గర నుండి తయారు చేయించుకున్నాం. మా ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ గారు అని, మా చర్చిలో అన్నమాట. ఆయన తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి మా ఫ్రెండ్ అని చెప్పి మామూలుగా అయితే 2.5 అడుగులు ఉంటది. ఇది 3 అడుగులు 3 అడుగులు తయారు చేయించేది. వారు 6 అడుగులు. చాలా బరువు ఉంటది అనమాట. ఒకళ్ళ వల్ల కాదు ఇది. లేపాలంటే 3-4 కావాలి. అంత బరువుగా ఉంటది. దగ్గరుండి మా ఫ్రెండ్ కదా అని చేసి ఎవరైనా అంటే చిన్న పిల్లలు ఒక ఇద్దరు ఉంటే ఇద్దరు పడుకోవచ్చు. పడుకోవచ్చు అనమాట. చిన్న పిల్లలు అంత గట్టిగా ఉంటది. పరుపు కూడా ఏంటంటే మెత్తగా ఉంటది అసలు. ఇది కూడా ఏంటంటే మేము ఫ్రెండ్ అనమాట. చేపించుకున్నాం. పరుపు కూడా మేము చేపించుకున్నాం. దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మామూలు మెత్తగా ఉంటది అని మాట్లాడి తయారు చేపించుకున్నాం. అసలు తీసుకొని కూడా దగ్గర 7-8 ఏళ్ళు అయిందా? ఇదే 7 సంవత్సరాలు అయింది. కానీ చూడండి ఎంత మెత్తగా ఉంటది అసలు. చాలా బాగుంటుంది. మొగల్ రాజపురం వచ్చిన కొత్తలో తీసుకున్నాం. ప్రవీణ్ గారి ఫ్రెండ్ ఇచ్చారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. అంటే పరుపు కానీ మంచం కానీ మేము సొంతంగా చేపించుకున్నాం. అంటే విడిగా కొనలేదు, తయారు చేపించుకున్నాం అన్నమాట. వెళ్ళాము, చాలా షాపులకు వెళ్ళాము, అన్ని చూసాము. అప్పుడు అంటే 7-8 ఏళ్ల క్రితం 2.5 అలా వచ్చేవండి. 3 అడుగులు అదే 3 లేదు. మేము సరే అని చేపించుకున్నామాట. కావాలి ఫ్రీగా. అంటే అప్పుడు మాకు పిల్లలు చిన్న పిల్లలండి. మా అత్తయ్య గారు మా అమ్మాయి ఇద్దరు పడుకోవడానికి అన్నట్టుగా చేపించామాట. అలాగా మెత్తగా ఉంటది అనమాట. బాగుంటది అనమాట చాలా. ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ. ఇది మా అమ్మాయి అనమాట. చింతల్లి సురక్ష పేరు. అది మా అమ్మాయి పుట్టినరోజుకి క్లెమెంట్ గారు అంటే మేరీ గోల్డ్ అక్కడ ఉన్నారు కదా, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మరి చెల్లి వాళ్ళు, మా వదిన వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బర్త్డే అనమాట. వాళ్ళది ఫోటో స్టూడియోనండి. కెమెరామెన్ అనమాట. పెళ్లిళ్ళు అన్ని అన్నిటికీ చేస్తారనమాట. పట్నంలో ఉంటారు వాళ్ళు. మన దగ్గరలో ఎవరన్నా ఉన్నా మీకు ఏమన్నా అవసరమైన ఫంక్షన్ అలాంటి వాటికి కాంటాక్ట్ చేయండి. కామెంట్ పెడితే మీకు ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాం అనమాట. మాట్లాడుకోవచ్చు. రీజనబుల్ గా తీసుకుంటారు. బాగా చేస్తారు అనమాట. మంచి వాళ్ళు అనమాట.
ఈ ఫోటో వచ్చేసేమో మొన్న మా మ్యారేజ్ డేకి అన్నమాట. మా పిల్లలు ఇచ్చారనమాట, మా అబ్బాయి మా అమ్మాయి దగ్గర నుండి. వాళ్ళు ఏంటంటే డ్రాయింగ్ వేయించారనమాట. మాకు తెలీదు, పెన్సిల్ సర్ప్రైజ్ తో ఇచ్చారనమాట, పెన్సిల్స్ అనమాట. ఫస్ట్ సారి వేసిందంట వాళ్ళ ఫ్రెండ్, మా అమ్మాయి వాళ్ళ కీర్తి ఉంది కదా, కీర్తి ఉంది కదా, కీర్తి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరుండి వేపించి తీసుకొచ్చారనమాట. సునీత ఫ్రెండ్ అయితే బొమ్మలు అయితే అదిగోండి బొమ్మలు. ఆ బొమ్మ ఏమో మా వారు నాకు బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చారన్నమాట. పోయిన సంవత్సరం అక్టోబర్ లో గిఫ్ట్ గా నాకు బర్త్డేకి ఇచ్చారు. ఇదేమో ఈ బొమ్మ ఏమో హైదరాబాద్ లో రమక్ ఉంది కదండి, వాళ్ళ అబ్బాయి విజయ్ ఉన్నాడు కదా, మేము గేమ్స్ ఆడినప్పుడు విజయ్ గెలుచుకున్నాడండి అది గేమ్స్ లో. అప్పుడు చింతలకి ఇచ్చాడనమాట గిఫ్ట్ గా. ఆ, అదే హార్ట్ అయితే మా వారికి నేను గిఫ్ట్ గా ఇచ్చానండి. ఇది కూడా నేను విడిగా కొనుక్కున్నాండి, కుక్క బొమ్మ విడిగా కొనుక్కున్నాను అనమాట. ఈ షీల్డ్ వచ్చి నేను ఇంతకు ముందు ఇప్పుడు ఆటో తాగుతున్నాను కదా, అంతకు ముందు ఏంటంటే పిఎస్కే మార్కర్స్ అని ఆ కంపెనీలో పనిచేసేవాడిని అనమాట, అశోక్ అప్రాల్ కంపెనీలో. అది 40 years అయింది, 86 నుంచి 25 వరకు. 40 years అయిందని అప్పుడు ఫంక్షన్ చేసి నాకు షీల్డ్ ఇచ్చారు అనమాట. కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ పిలిచారనమాట, పిలిచి గెట్ టుగెదర్ లాగా పార్టీ లాగా చేశారు. మా అన్నయ్య ఉన్నాడు కదా, డేవిడ్ అన్నయ్య, ఈవెంట్స్ చేస్తాడు కదా, తనే చేసాడు అనమాట ప్రోగ్రామ్ అంతా. చాలా బాగా జరిగింది. నన్ను కూడా పిలిచి అప్పుడు నాకు షీల్డ్ ఇచ్చారు అనమాట. చింతలి గేమ్స్ రన్నింగ్ డ్రాయింగ్ చింతలి బిఎస్ఆర్కేఎంసి అని స్కూల్లో చదివేదండి ఫస్ట్. గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ అక్కడ జాయిన్ చేసామన్నమాట. అక్కడ చదివినప్పుడు తనకి స్పోర్ట్స్ లో వాళ్ళ టీం ఉంటుంది కదా, టీం మొత్తానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. దానికి అది వచ్చింది అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. మావిడి 2000లో 1500 అప్పుడు యూట్యూబ్ లో చూసాము. 1500 వచ్చేస్తున్నాయి, 2000 వచ్చేస్తున్నాయి, 1000 రూపాయలు కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అవన్నీ చూసాము, కాకపోతే నచ్చలేదు నాకు. మా ఆవిడే నేను కొనుక్కుంటాను 1500 అని చెప్పింది. సరేలేని తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్తే నచ్చలే నాకు. అవి అసలు బాగా ఇలా ముట్టుకుంటే ఊడిపోతున్నాయి, ఎర్రగా పచ్చగా అలా ఉన్నాయి అనమాట. నచ్చలేదు నాకు, బాగా. సర్లే అని చూసాము, ఇంక ఇది నచ్చింది అనమాట, ఇది తీసుకున్నాం. మిగతా డబ్బులు నేను వేసుకున్నాను. 1500 కొనుక్కుంటా అని చెప్పి తీసుకెళ్ళింది. 5000 5500, 5000 చిల్లర అయింది. 5000 చిల్లర అలా అయిందండి ఇది. మిగతా 3500 వెళ్ళినందుకు నా క్లాస్. ఇదైతే నా బీరువా అండి. అంటే ఓన్లీ నా చీరలు ఉంటాయి దీంట్లో, ఓన్లీ నా బట్టలు నా చీరలు మాత్రమే ఉంటాయండి ఈ బీరువా అంతా. ఇది కూడా ఎలా తీసుకున్నామంటే మా అన్నయ్య వాళ్ళు మొత్తం మీద తీసుకున్నారండి. అంటే కాంబో ఆఫర్స్ ఉంటాయి కదా, కాంబో ఆఫర్స్ తీసుకున్నారండి వాళ్ళు. దాంట్లో వచ్చింది మాట బీరువా. అంటే మంచం, డ్రెస్సింగ్ టేబుల్, దివాన్ కాటు, కుర్చీలు అన్ని అలా తీసుకున్నప్పుడు ఈ బీరువా కూడా బీరువా పెట్టుకున్న ప్లేస్ లేదు, మాకు వద్దన్నారు. ఇంకా ఆ బీరువా మేము తీసేసుకున్నాం అనమాట. వాళ్ళకి అమౌంట్ మేము ఇచ్చేసాం అనమాట. అలాగే చేసి అనమాట. బాగుంటుంది, చక్క కూర్చుంటే ఫ్రీగా ఉంటుంది. అలాగా ఎప్పటి నుంచో కొనాలనుకున్నాం కానీ కుదరలేదు. మా అత్తగారు వాళ్ళు సెట్ కాంబో ఆఫర్ తీసుకున్నారు కదా, మొత్తం కలిపి బీరువా నాకు ఇచ్చారు. అలాగే చైర్స్ కూడా 2 ఇచ్చారు అనమాట. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని వచ్చి రమ్మన్నందుకు వెళ్ళాం కదా షాపింగ్ కి, ఫస్ట్ మాకు ఒకటి మీరు తీసుకోండి అన్నారు. మేము ఒకటి ఎందుకులే బాగోదుగా సెట్ అని ఇంకోటి మళ్ళీ మేము పే చేసి అమౌంట్ 2 తెచ్చుకున్నాం అనమాట. ఒకటేమో వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట. అది